రైట్ సార్. ఇప్పుడు అంటే వాళ్ళకు బీసీల మీద ప్రేమ లేందే, బీసీల మీద ఆ కమిట్మెంట్ లేందే 2 బిల్లులు తీసుకొచ్చారు, అలాగే ఆర్డినెన్స్ తెచ్చారు, దాని తర్వాత చట్ట సవరణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు. ఇవన్నీ ఏవి కూడా అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు సహకరిస్తలేరు కాబట్టి జీవో తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్ కల్పిద్దామని చూశారు. అది తప్పేలా అవుతుంది? నో 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 కంప్లీట్ ఈ ఆర్గ్యుమెంట్ కి మేము ఒప్పుకోము. ఈ రోజు రాష్ట్రంలో గతంలో అనేక జీవోలు కొట్టుకుపోయినాయి. ఎక్కడైతే రిజర్వేషన్లు పెంచి ఆ విధంగా 50% అనే దానికి దాటిపోయిన ప్రతిదీ కూడా కోర్టులలో నిలబడలేదు. అది మహారాష్ట్రలో చూసినాం, అంతకుముందు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో చూసినాం. అనేక రాష్ట్రాల్లో జరిగిన తీర్పులు మన కళ్ళ ముందున్నాయి. మీకు చెప్పరా అడ్వకేట్ జనరల్ మన రేవంత్ రెడ్డికి చెప్పరా, ముఖ్యమంత్రికి లేదంటే లీగల్ సెక్రటరీలు చెప్పరా? వాళ్ళందరూ చెప్పిండ్రు. చెప్పినా కూడా ఎందుకు ఇచ్చిందంటే ఇచ్చినట్టు చేయాలి, బీసీలకి ఇచ్చినట్టు చేయాలి, ఇచ్చినట్టు చేయాలి, అది కొట్టుడు పోవాలి. కాబట్టి మేమేమంటున్నాము, 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంటును ఆమోదింపజేసుకొని 9th షెడ్యూల్లో పెట్టి రాష్ట్రపతి ఆమోదంతో 42% రిజర్వేషన్ల కోసం రేవంత్ రెడ్డి పోరాడితే ఆయన కమిట్మెంట్ ఉన్నట్టు. మేము రెండిట్లో ఆయన తగ్గిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి నియమించే కార్పొరేషన్ పదవులు గాని, క్యాబినెట్ గాని, లేకపోతే ప్రతి నియామకంలో బడ్జెట్ లో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి భాగస్వామ్యాన్ని ఇచ్చిందా? ఇవ్వలేదు. అక్కడే అర్థమవుతుందిగా ఆయన చిత్తశుద్ధి. కాబట్టి జనార్దన్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, మంత్రులు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి వచ్చారు కదా, అక్కడ వాళ్ళ కమిట్మెంట్ మీకు కనిపిస్తలేదా? ఆ ధర్నాలో రేవంత్ రెడ్డితో పాటుగా రాహుల్ గాంధీ ఉన్నాడా? రాహుల్ గాంధీ లేడు. పార్లమెంట్ లో చర్చ లేవదీచిర్రా? పార్లమెంట్ లో చర్చ జరిగిందా? ఢిల్లీ రోడ్ల మీద ధర్నా చేస్తే జీవోకి వచ్చేది ఏంటి అంటున్నా. ఢిల్లీ పార్లమెంట్ మీద చేస్తే, ఢిల్లీ నడి రోడ్ల మీద చేస్తే జీవో కొరిగేదేంటి? ఏమి ఉండదు కదా. ఇది చేయాల్సింది 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్ లో యుద్ధం చేయాల. కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి ఒక భారీ యుద్ధం చేసి, పోరాటం చేసి, 100 మంది పార్లమెంట్ సభ్యులతో పార్లమెంట్ లో ఒక భారీ పోరాటం చేసి 9th షెడ్యూల్లో పెట్టించి రాష్ట్రపతి ఆమోదంతో ఫైనల్ గా జీవో తీసుకొచ్చే ఒక చిత్తశుద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని ఎవరైనా ఒక కమిట్మెంట్ ఉంది అనుకోవచ్చు. కానీ ఇది ఒక పచ్చి బోగస్ నాటకం, ఒక మాయావాదం. ఈ మాయావాదం నుంచి బీసీలంతా ఆగ్రహానికి ప్రభుత్వం గురైద్దని ముందే పసిగట్టిన రేవంత్ రెడ్డి ఏం చేసిండు, జూబ్లీ హిల్స్ లో తన చేతిలో ఉండే ఒక బీసీని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం బద్దలైపోయి ప్రభుత్వం మీదకి బీసీల ఆగ్రహ జ్వాల రాకుండా వెంటనే ఈ హైకోర్టులో ఇది వస్తుందని ముందే తెలుసు కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఒక యాదవ్ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. చాలా అనూహ్యంగా సింక్ చేస్తా ఉన్నారు. ఆ జీవో రద్దుకు, అభ్యర్థి ప్రకటనకు సింక్ చేస్తా ఉన్నారు మీరు. నేను 3 రోజుల క్రితం చెప్పిన ఇది, 3 రోజుల క్రితం సభలో చెప్పిన మాట ఇది. ఈ రోజు చెప్పలే, 3 days బిఫోర్ నుంచి చెప్తున్నా. హైకోర్టులో ఇది వస్తుంది కాబట్టి హైకోర్టులో వచ్చే రోజే, హైకోర్టులో ఇష్యూ కేసు జరుగుతున్న టైంలో జూబ్లీ హిల్స్ అభ్యర్థిని యాదవ్ డిక్లేర్ చేస్తారని చెప్పిన. ఎందుకు అంటే ఇదంతా ఒక మాయావాదం. ఈ మాయావాదం దేశవ్యాప్తంగా అనేక విషయాల్లో కొట్టుడు పోయినప్పటికీ ఎక్కడ నిలబడని 50% సీలింగ్ దాటిపోతే అది కొట్టుకుపోతుంది అనే సంగతి తెలిసి లీగల్ సెక్రటరీలు, లా సెక్రటరీలు, అడ్వకేట్ జనరల్ అందరికీ తెలుసు, కామన్ మ్యాన్కే తెలుసు, సామాన్య పౌరుడికే తెలుసు ఈ విషయం. ఆయన ఎట్లా ఇచ్చిండు, నేను ఇచ్చినట్టు చేయాలి బీసీలకి కాబట్టి ఇచ్చిండు. కాబట్టి ఇలాంటి పనులు చేయడం వల్ల తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ పీడిత ప్రజల యొక్క ఆగ్రహం చూడాల్సి వస్తుంది. ఇది మా ప్రజలందరినీ సమీకరించి అంతిమంగా 42% రిజర్వేషన్స్ కాదు 52% సాధిస్తాం. మా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల ప్రభుత్వాన్ని స్థాపించి పోరాడడానికి ఇలాంటి దుర్మార్గపు పరిపాలకులు అగ్రవర్ణ రెడ్డి రావుల రాజ్యాల పోరాటానికి
సిద్ధమవుతున్నాం ఇలాంటి చర్యలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కూడా విహెచ్ లాంటి వాళ్ళు పెద్ద సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతూ బీసీల నోటికాడి బుక్కను గుంజుకున్నారు అనేటువంటి పదాన్ని వాడిరు. అంటే ఇది ఎవరు గుంజుకున్నారు, దేనికి గుంజుకున్నారు, ఎట్లా గుంజుకున్నారు అనేది ఇప్పుడు మీరందరూ ఎవరైతే జీవో నెంబర్ 9కు వ్యతిరేకంగానో లేకపోతే ఇది నిలబడదని మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా బీసీ ద్రోహులుగా చెప్పేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. దీన్ని ఎలా చూడాలి? అట్లా కాదు కథ అది కాదు. ఎవరికి తెలివిగా వాళ్ళు దాన్ని మలుస్తున్నారు. కథ ఏంటంటే కోర్టుల ముందు ఈ జీవో నిలబడడానికి కావలసిన ప్రాతిపదిక చర్యలు ఆ చట్టానికి ఉన్నాయా? దేశం అందరికీ తెలుసు ఈ చట్టం నిలబడదని. నిలబడని చట్టాన్ని హైకోర్టు దాకా తీసుకొచ్చి నా పని అయిపోయింది, నా పని నేను చేతులు దులుపుకున్నా అని చూపించడమా కావాల్సింది? పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు చేసిండు. ఆయన ప్రభుత్వానికి మొత్తం లీగాలిటీ మధ్య ప్రభుత్వం నడుస్తూ ఉంటది. కాన్స్టిట్యూషనల్ డైరెక్షన్ ఉంటది. లా సెక్రటరీలు ఉంటారు, ఒకడు కాదు 100 మంది ఉంటారు, 100 మంది న్యాయ కోవిదులు ఉంటారు. ఇందరి మధ్యలో ఉండి కూడా ఆ చట్టం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? నోటికాడ బువ్వ ఎవడు తీసుకున్నాడు? ఇక్కడ తీసుకున్నది ఎవరు? పనికిరాని జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి, తన బంధువర్గం, తన రెడ్డి సామాజిక అగ్రవర్ణ ప్రభుత్వం ఈ పని చేసింది. నోటికాడ కూడు గుంజుకున్నది ఎవరు? చట్టం పనికిరాని చట్టం ఇచ్చి లీగాలిటీకి నిలబడని చట్టం ఇచ్చినటువంటి అగ్రవర్ణ ప్రభుత్వం మా నోటికాడ కూడు గుంజుకున్నది. మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆయన అడ్వకేటో లేకపోతే ఒక మామూలు సామాన్య పౌరుడు కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా చేసిండు. అది యాక్టింగ్ కావచ్చు, చీఫ్ జస్టిస్ చేసిండు. నేషనల్ బీసీ కమిషన్ కి చైర్మన్ గా చేసిండు. ఆయన 100 రోజుల నుంచి చెప్తున్నాడు ఇది నిలబడదు అని. దీనికి ఒకటి పరిష్కారం 9th షెడ్యూల్లో పెట్టమని చెప్తున్నాడు. ఆయనతో ఏకీభవించిన నేను, చిరంజీవులు గారు ముగ్గురం కలిసి కొన్ని 100 సభల్లో పాల్గొని అయ్యా ఇది 9th షెడ్యూల్లో పెట్టాలని మేము ముఖ్యమంత్రికి చెప్పినాం. మా మాట వినలేదు. అందుకని మేమేం కోరుతున్నామంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇమీడియట్ గా అన్ని పార్టీలని, ప్రజా సంఘాలని, తెలంగాణ ప్రజలని అందరినీ కలుపుకుపోయి రేవంత్ రెడ్డి పార్లమెంటులో 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు పెంచి 9th షెడ్యూల్లో పెట్టించి రాష్ట్రపతి ఆమోదంతో ఆ ఫలాన్ని బీసీ ప్రజలకు ఏమని అంటున్నాం. ఆ సందర్భంగా మేము ముఖ్యమంత్రి ఈ పని చేయకపోతే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్. అంటే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా కొంత ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యిర్రు. అంటే జీవో నెంబర్ని 9ను సమర్థిస్తూ దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వర్కౌట్ చేసింది. ఆ త్రిబుల్ టెస్ట్ని మేము ఎదుర్కొన్నాము, ఇవన్నీ కూడా చెప్పారు. అయినా కానీ జీవో నిలబడలేదు. కొంత బీసీ సమాజంలో నుంచి కూడా కొంత ఈ అసంతృప్తి వ్యక్తమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది కదా. ఇప్పుడు నేను కూడా ఇంప్లీడ్ కావచ్చు శంకర్ భాయ్. ఐఎమ్ ఆల్సో అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. నేను ఇంప్లీడ్ కాలే, ఆ ఆర్గనైజేషన్ ఇంప్లీడ్ కాలే. ఇంప్లీడ్ కావాలి? ఆ చట్టమే పనికిరాంది, అది 100% కూర్చుకుపోతుందని తెలుసు మాకు. ఈ ఇంప్లీడే కాలే. ఈశ్వరయ్య గారు మేము కలిసి ఇంప్లీడ్, అతను ఇంప్లీడ్ కావాల్సిన అవసరం లేదు, పనికిరాదని చెప్పేసింది ఆల్రెడీ. అందుకని ఇది ఒక పనికిరాని, లీగల్ ఫ్యాన్సిటీ లేని, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేని చట్టం ఇది. కాబట్టి అందుకని మేము ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము.